ఈ చల్లని క్లైమేట్లో వేడి వేడి వడలు కనుక ఉన్నట్టయితే ఆ టేస్టే వేరు అండ్ ఆ మజానే వేరు. మరి ఆ వేడి వేడి వడలు హెల్దీతో పాటు ఇమ్యూనిటీ కూడా ఉంటే చెప్పనవసరం లేదు. ఆ టేస్ట్ అనేది చాలా పీక్ లెవెల్లోకి వెళ్తుంది. మరి లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు నేను మీకు చూపెట్టబోయే రెసిపీ పాలకూర వడలు. చాలా మంచి ఇమ్యూనిటీ రెసిపీతో పాటు హెల్దీ కూడా మంచిగా ఉంటుంది. టేస్ట్ అనేది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ పాలకూర వడలు. అందరికీ ఈ టేస్ట్ అనేది చాలా ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ చల్లని బయట క్లైమేట్లో వేడి వేడి వడలు, ఇమ్యూనిటీతో పాటు హెల్దీ వడలు, పాలకూర వడలు. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ పాలకూర వడలు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఆ మిక్సింగ్ బౌల్లో 2 కప్స్ 2 కప్పులు గోధుమ పిండి ఇందులో యాడ్ చేస్తున్నాను. గోధుమ పిండి చాలా మంచిది మన హెల్త్కి. సో గోధుమ పిండి 2 కప్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 2 నుంచి 3 చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకోవాలి. చిన్నగా మాత్రమే ఉండాలి, లేకపోతే మనం తినేటప్పుడు ఆ పచ్చిమిరపకాయలు అనేవి మధ్యలో వస్తూ ఉంటాయి. కాబట్టి పచ్చిమిరపకాయలు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ లేదా 1 స్పూను జీలకర్ర ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉప్పు ఒక 1/2 స్పూన్ లేదా టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తర్వాత అల్లము తురుము ఒకటి మీడియం సైజు అల్లము తురుము కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు 1/2 కప్పు పెరుగు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత పాలకూర ఒక 2 కట్టెలు మంచిగా కట్ చేసుకున్నవి, వాష్ చేసిన తర్వాత మంచిగా కట్ చేసుకున్నవి పాలకూర 2 కట్టెలు కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ వాటర్ కనుక రిక్వైర్మెంట్ అయితే వాటర్ కొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ అనేది ఏం అవసరం ఉండదు, లైట్గానే మనకి వాటర్ అనేది అవసరం పడుతుంది, ఎందుకంటే మనం చేసుకునేది వడలు కాబట్టి. సో మంచిగా మీరు చూస్తున్నట్టయితే అదంతా కూడా మంచిగా పాలకూర ఈ పిండి బాగా మిక్స్ అయ్యే విధంగా అట్లీస్ట్ ఒక 3 to 4 మినిట్స్ మనం మంచిగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా ఇప్పుడు మనము వడా షేప్స్ ప్రిపేర్ చేసుకొని కడాయిలో మంచిగా డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఇవి ఫ్రై చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో మాత్రం స్టార్టింగ్లోనే పెట్టాలి, తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో, మళ్ళీ కొంచెం లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం యూజ్ చేసింది గోధుమ పిండి కాబట్టి మంచిగా ఇది లోపల కూడా కుక్ కావాలి, లేకపోతే మళ్ళీ పచ్చి వాసన అనేది వస్తుంది. సో బయట ఒక కలర్ లోపల ఉడకకుండా ఉంటే మాత్రం మనం తినడానికి అంత టేస్ట్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మంచిగా దీన్ని కుక్ చేసుకోవాలి. సో కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేడివేడిగా దీన్ని సర్వ్ చేసుకుంటే మన పాలక్ వడ రెడీ అయిపోయింది. మంచి ఇమ్యూనిటీ అండ్ హెల్దీ వడలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ పాలక్ వడలు. ఇది ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా ఈ రెసిపీలో మెసేజ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.